వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాని అఫీషియల్. ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందాము. మంచి టాపిక్, మీ లైఫ్ చేంజ్ అయ్యే టాపిక్ అన్నమాట. ఇది ఒక ఆయన అంటే ఒక 30-40 ఇయర్స్ ఉన్న పర్సన్ బస్సు ఎక్కుతాడనమాట. బస్సు ఎక్కుతానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఓల్డ్ మ్యాన్ అంటే ఒక 50-60 సంవత్సరాల మనిషి ఎక్కుతాడు. బస్సు ఎక్కిన తర్వాత తనకి సీట్ ఉండదు. బస్సులో సీట్ ఉండకపోతే తిను లేచి తనకి కూర్చోబెట్టి తనకి సీట్ ఇస్తాడనమాట. తర్వాత కొంతసేపటికి బస్సులో ఇంకొక సీట్ ఖాళీ అవుతుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా కొంచెం పోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక పర్సన్ వస్తారు. ఆయన ఒక 50 అట్లా ఉంటాడు. ఆ పర్సన్ ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత తనకి సీట్ ఉండదు బస్సులో. అప్పుడు మళ్ళీ తిను లేచి తనని కూర్చోబెట్టి తిను నిలబడుకుంటాడు. తర్వాత మళ్ళీ సీటు ఖాళీ అయితే బస్సులో మళ్ళీ ఈయన వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఉమెన్ ఎక్కుతుంది. ఆమెకి కూడా సేమ్ అలాగే సీట్ ఇస్తాడు. తిను లేచి నిలబడుకుంటాడు. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత సీట్ ఖాళీ అయితే వెళ్ళి కూర్చుంటాడు. ఫస్ట్ ఎక్కింటారు కదా, ఆయన అడుగుతాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ప్రతి ఒక్కరికి సీట్ అనేది ఆఫర్ చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేసి అడుగుతాడు. అడిగిన తర్వాత ఏమవుతుందంటే, ఏం లేదు సార్, నాకు ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు డబ్బులు కానీ లేకపోతే ఆస్తులు అంతస్తులు కానీ ఏం లేవు. నేను చాలామందికి సహాయం చేయాలనుకుంటాను, కాకపోతే నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను చేయలేకున్నాను. బట్ ఈ విధంగా అయినా చేస్తే నాకు ఒక మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లగా నిద్ర పడుతుంది నాకు కంటి నిండా. నేను కూడా ఒకరికి ఇవ్వచ్చు, నేను కూడా ఒకరికి ఇవ్వగలను అనేసి నాలో అనిపిస్తుంది సార్. నాకు చాలా ఇది మంచిగా అనిపిస్తుంది సార్, అందుకే నాకు ఇది ఇష్టం అనేసి అంటాడు. సో మనం కూడా అంతే. చాలామంది అనుకుంటారు కదా, నా దగ్గర ఏం లేదు, నాకు చాలా చేయాలని ఉంది బట్ నా దగ్గర ఏం లేదు అనేసి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే, మీ దగ్గర ఏమైనా కూడా ఇవ్వాలనుకుంటే కంపల్సరీ ఇవ్వచ్చు. అది చిన్న ఏదైనా కూడా చేయాలనుకుంటే చేసేయచ్చు. సహాయం అయినా, లేదంటే ఒక మంచి బాధలో ఉన్నప్పుడు ఓదార్పును కానీ, ఒక మంచి కష్టంలో ఉన్నప్పుడు చెయ్యి అందించడం కానీ, ఇట్లాంటివి కూడా మనం చేయొచ్చు అనేసి ఈ ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.